మాట్లాడినా అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు. మీ ఇద్దరికి లవ్ మ్యారేజ్ ఎలాగా అనేది అదొకసారి మీ లవ్ స్టైల్ బాగా నవ్వుతున్నారు లవ్ మ్యారేజ్. అదే అంటే చెప్పండి సార్, ఫ్యామిలీ ఎలా పెరిగింది ఏంటి అనేసి. గర్ల్స్ స్కూల్ గర్ల్స్ కాలేజ్ ఏదో పెరిగింది, అలా అలా ఉండింది. అలాంటి అమ్మాయిని ఎలా పడేశారు? అదే కదా, మందంతా రేకుల రూమ్లు పెరగటాలు, అది ఈ బ్యాచ్ అలా ఉండి, మన కన్స్ట్రక్షన్స్ అలా ఉండి అలా ఉంది. అంటే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ నేను ఒక జాబ్ చేసాను, సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు, సాఫ్ట్వేర్ అంటే ఐటీ సైడ్ చేసేటప్పుడు ఏదైనా చిన్న పార్టీలో చేసుకుంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ని పిలుస్తుండే వాళ్ళు. ఓకే. అలా మా కలీగ్ పిలిచింది అన్నమాట, తను పిలుస్తూ ఉండేది. అలా పరిచయం ఏర్పడి మ్యూచువల్ ఫ్రెండ్స్ కుదిర్చిన పెళ్లి సంబంధం అంతే అంతే కదా. ఫస్ట్ ఎవరు చెప్పారు సార్? అలా ఏమీ లేకుండింది సార్, ఇట్ వాజ్ ఎ జర్నీ అంతే. రొమాంటిక్ అక్కడేం లేదు, కానీ సినిమా స్క్రీన్ మీద మాత్రం మీరు డ్రమాటిక్ లేదండి, రొమాంటిక్ అసలు డ్రమాటిక్ రొమాంటిక్. నేను ఇంకా అక్కడ రొమాన్స్ లోనే ఉన్నాను. మీరు చాలా బోల్డ్ గా అంత గట్టిగా చేస్తే నేను అమ్మ బాబోయ్. మా డైరెక్టర్ ఆయన చాలా పర్టికులర్ ఉన్నారు సార్ ఒక విషయంలో. అయితే ఇప్పుడు అసలు డైరెక్టర్ గారు ఇప్పుడు టీవీకి సంబంధం అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఒక టైంలో పర్సంటేజ్ మరీ దారుణంగా ఉండింది ఇప్పటికంటే. ఇప్పుడు చాలా బెటర్ అండి, కొంచెం ఓటీటీస్ని ఇండస్ట్రీలో నుంచి బయటకు వెళ్దామనే మైండ్ సెట్ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో నుంచి అసలు మీరు సినిమాకి తీయగలం అనే ధైర్యం రావాలి. వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ గారిని ఎవరన్నా పెద్ద డైరెక్టర్తో వెళ్దాం, చేసిన వాళ్ళతో వెళ్దాం అనే కాకుండా సార్తో ఎందుకు తీసుకున్నారు? ఆయన పేరు కూడా బాగుంది, శుభ సాయి వెంకట్. అంటే ఆయన వైఫ్, శుభ ఆయన వైఫ్ పేరు. ఓకే, శుభ సాయి వెంకట్. శుభ సాయి వెంకట్ ఆయన పేరు, శుభ వాళ్ళ వైఫ్ పేరు అనమాట. ఓకే. ఆయన అదొకటేను, ఆయనకి గుండె లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ లో ఉండింది అనగానే నేను షాక్ అయ్యాను ఒకసారిగా. అవునవును, ఎలా అది నిజంగానేనండి? నిజమే అండి, నిజంగానే తనకే ఉంది అది కండిషన్. వెరీ నైస్. అయితే ఆయనతో ఎలా చేస్తారు మీరు? అంటే మేము అదేనండి, మేము పెద్ద డైరెక్టర్తోనే చేయాలి అని మేము ఓన్లీ స్టోరీస్ వింటూ ఉన్నాము. ఓకే. ఎన్ని స్టోరీస్ విన్నారు మేడం? వినుంటామండి, ఈజీగా ఒక 20 పైన వినుంటాం. అంటే చాలా ప్రాపర్ గానే ఇండస్ట్రీకి వచ్చారు, ఊరికేం లేదు. కానీ ఒక సినిమా 2 సినిమాలు ఏదన్నా ఊరికి అబ్జర్వ్ చేసి ఉండాల్సిందేమో అనిపించింది. అవును సార్, అది ఆ మిస్టేక్ అయితే చేసాం. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ కంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మోర్ బెటర్ గా ఉండేదేమో. యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనేది నా ఫీలింగ్. కరెక్ట్. సెట్స్ లో వెళ్ళినప్పుడు కూడా అంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ ఏది చేసినా కూడా ఇప్పుడు కెమెరామెన్ రైట్ బ్యాలెన్స్, షార్ట్ ఫిల్మ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం చేస్తాం అన్నట్టు ఉండేది. కెమెరామెన్ రైట్ బ్యాలెన్స్ అనేవాడు. రైట్ బ్యాలెన్స్ అంటే ఏం చేయాలని అటు ఇటు చూస్తుండేవాడిని. పక్కన ఆ అమ్మాయిని రైట్ బ్యాలెన్స్ అని ఆమె ఇలా అడ్జస్ట్ జరిగేది. అచ్చా ఓకే ఇలా జరగాల అలా ఉండేది. అదే కొంచెం అట్లాంటి కొంచెం సినిమా చేద్దాం అనుకుని ఉన్నప్పుడు, సొంత డబ్బులు అయినప్పుడు, మనమే డబ్బులు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం చూసుకున్నా తప్ప ఆ విషయం. కానీ ఇంత లేమన్ గా వచ్చాడు కదా సార్, రైట్ బ్యాలెన్స్ కూడా తెలియదని. మీరు సినిమా చూడండి, అసలు మీకు ఎక్కడ ఫస్ట్ నాకు యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శివ మల్లాకలకి అసలు డౌటే లేదు. అందుకనే నేను ఆ ట్రైలర్ చూడగానే, ఆ సాంగ్ చూడగానే మిమ్మల్ని రమ్మన్నా. లేదంటే నాకు కూడా చూద్దాం సినిమా రిలీజ్ అయినాక విల్ డిస్కస్ అలా అవసరం అయితే అనుకున్నాను తప్ప, నాకు ఎవరికైనా కొత్తే కదా మేడం, ఎందుకు అవసరం ఏముంది నాకు మాత్రం. వెరీ హ్యాపీ సార్. యూజువల్గా అంటే మీలాంటి జర్నలిస్ట్తో ఇట్లా చేయాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ. అంటే మీరు బిజీ ఉంటారు, చాలా ఇంటర్వ్యూస్ అవుతుంటారు కాబట్టి. బట్ ఇమీడియట్గా మీరు అన్నారు మా దగ్గరకు వచ్చి, మీరే అడిగి వచ్చి ఈ టైంకి రండి అని చెప్పి వెళ్ళారు. యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యా, అందుకే నాకు ఏం లేదు సార్, కొత్త వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి నిజంగా సక్సెస్ అయ్యారు, నిజంగా హ్యాపీగా ఉన్నారు, కొంచెం గుర్తుపెట్టుకుంటారు కదా. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఉద్దేశంతోనే నేను అందరికీ, మీకనే కాదు సార్, ఎవరైనా సాయం అని వస్తే ఖచ్చితంగా నా వైపు నుంచి నిజంగా నేను చేయగలిగితే డెఫినెట్గా చేస్తాను. కిక్కి చిరంజీవికి కూడా ఖచ్చితంగా అలా చేద్దామని రమ్మన్నాను. వన్ లాస్ట్ క్వశ్చన్, వేరియేషన్ ఆఫ్ ద బడ్జెట్స్ ఖచ్చితంగా పెరిగిందని తెలుసు, ఎంత వేరియేషన్ వచ్చి ఉంటుంది అనుకున్న దాని మీద? 30% పెరిగింది. 25 to 30% పెరిగింది సార్. 25 to 30%, ఇట్స్ హ్యూజ్ నెంబర్ అండి. 35 to 40% సినిమా అంటే చాలా హ్యూజ్ నెంబర్. ఏం చెప్తున్నారు ప్రేక్షకులందరికీ? మీ సినిమాకి రమ్మని ఎలా చెప్తారు? ఒకసారి మీ ఇద్దరు కలిసి సార్ చెప్పండి సార్, టాక్ తెలుగు ప్రేక్షకులందరూ. నేను ఏం చెప్తున్నట్టు, ఏదైనా మంచి మూవీ చూస్తాను అని అనుకునే వాళ్ళందరికీ సినిమా చూడాలి సార్. మంచి సినిమా అయితే చూసేస్తాను నేను అని అనుకునే వాళ్ళందరికీ సినిమా చూడాలి. డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు 100%. నేనైతే మంచి సినిమా అని కాదు, ఎవరైనా సినిమా చూడాలనుకున్నారండి, మంచి సినిమా చూస్తారని బయటకు వెళ్తారు. వెరీ నైస్. అయితే ఇందాక మీరు మాట్లాడతా యష్ సినిమా గురించి, టాక్సిక్ గురించి కొంచెం గట్టి స్టేట్మెంట్లు ఇచ్చారు. పోస్టర్ తీసేసినందుకు ఇప్పుడు ఇన్ని బాధలు పడ్డారు,
ఒక సినిమా కోసం ఒక పోస్టర్ తీసేసినందుకు ఎందుకు మీకు అంత బాధ కలిగింది? ఇన్ని బాధలు పడింది అది కనిపించడానికే కదా సార్. అక్కడ కనిపించలేదు అంటే బాధ కదా. ఇప్పుడు పోస్టర్ చూసి ఇప్పుడు యష్ వచ్చి మీకు ఏం సినిమా పోస్టర్ పక్కన పెట్టమని చెప్పలేదు కదా? అస్సలు సార్ అడిగాను నేను సార్, అది ఆ థియేటర్ వాళ్ళు అడిగాను, ఎవరు తీసారు ఇప్పుడు, ఎవరు తీసి పక్కన పెట్టారు సార్. మా సార్ ఇట్లా వాళ్ళ సార్ ఎవరు చెప్పి ఆయన పేరు చెప్పారు, తీసి అక్కడ పెట్టారు, పెట్టేసి అని చెప్పి. నాకు అలా పెట్టినా పర్లేదు, దాని వెనకాలో దానికి అక్కడ దగ్గర పెట్టుంటే బాగుంది. ఇది ఇక్కడ పెట్టేసి అక్కడ ఎక్కడో పెట్టారు. అది అసలు గట్టిగా హట్ అయ్యారు. యాక్చువల్ గా చెప్పాలంటే సార్ పోస్టర్ ఎవరికి అవసరం సార్, మాకా యష్ గారికా? అందరికీ తెలుసు టాక్సిక్ వస్తోందని, 26 వస్తోంది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మేడం. ఇప్పుడు బాహుబలి తీసిన తర్వాత రాజమౌళి గారు ఆయన జస్ట్ డేట్ చెప్తే సరిపోతుంది. ఏప్రిల్ 7వ తారీఖు మనకి వారణాసి వస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతే, ఇంకా దానికి పెద్దగా మిగతా వాళ్ళందరికీ కాకుండా పోస్టర్స్ అక్కడ బాధ అనిపించింది అంతే. యాక్చువల్ గా అవసరం ఉన్నది కొత్త వాళ్ళకి, అక్కడ వాళ్ళ ఎంట్రన్స్ లో పెడితే వాళ్ళకి ఏదైనా ఒకసారి ఇలా జరిగి చూపు అటు వస్తే ఆడియన్స్ కి ఒకే సినిమా వస్తుంది, ఈ డేట్ లో వస్తుంది అని తెలుస్తుందని మా తాపత్రయం. కానీ డిజిటల్ ప్రమోషన్స్ చాలా కొత్తగానే గట్టిగానే చేస్తున్నారు. సంథింగ్ గుడ్. అవును సార్, అది ఏది వదలట్లేదు. ఏ ఆలోచన వచ్చిందో రాసుకుంటున్నాను, వెంటనే చేసేస్తున్నాను, పోస్ట్ మీరే చేసుకుంటున్నారు? నేనే రాసుకుంటున్నాను సార్. అన్ని ఐడియాస్ ఉన్నా కూడా ఇలా అంటే నేను చాలా మంది అన్నారు కూడా, నువ్వు అసలు హీరో చేస్తున్నట్టు చేయట్లేదు ప్రమోషన్స్ అంటే. నేను హీరోని కాదు, నేను జస్ట్ ఈ మూవీ తీసుకెళ్లాలని చూస్తున్నాను అంతే. హీరో చేయాలి సార్. వాట్ ఈస్ హీరో సార్? హీరో అనేది ప్రజలు యాక్సెప్ట్ చేస్తే కరెక్ట్. ఎవరు సార్ మీరు అందరు హీరోలు అంటారు? నాకు అర్థమే కాదు. నేను అందుకే నేను నమ్మను సార్, నేను కూడా సినిమా వెళ్ళాలి అంతే. నేను అదే మిమ్మల్ని పర్సనల్ గా కాదు నేను అంటే, ఇప్పుడు హీరోలు అంటే అక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళు 100 కష్టాలు పడి మీలాగనే అక్కడ దాకా వచ్చిన వాళ్ళే. చెప్దురు కానీ ఒక 10 సినిమాలు చేయండి, ఒక 10 సినిమాలు చేసి ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే హీరోలు అవుతారు. ఆ సినిమాలో కనబడి లీడ్గా చేసిన వాళ్ళందరూ హీరోలు ఎవరు? వాళ్ళు చేసే పనులు మానుకొని జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. హీరోలు వేరు సార్, హీరోలు అనేదానికి వేరే. మనం పని చేస్తున్నాం ఒక సినిమాకి, అది సినిమాలో మీరు ఇష్టం బాగుండి లీడ్ చేస్తున్నాం అంతే. అంతేగాని హీరోలు ప్రమోషన్స్ సారీ అండి, మీరు తప్పుగా అనుకోవద్దు. లేదు సార్, ఐ అగ్రీ. లేదు సార్, ఇప్పుడు తను ఒక ఐడియా అనుకుంటారు, వీళ్ళ కొంతమందిని హైర్ చేసుకున్నాం, చూస్ చేస్తారు, వాళ్ళు ఒకటి సెట్ చేసి ఇస్తే ఎడిట్ కూడా ఈయనే చేసుకుంటారు. అన్ని ఎడిట్ చేసుకుని అన్ని ప్రతి కంటెంట్ అప్రూవ్ చేసుకుని అప్లోడ్ చేయడము, అంత జాగ్రత్తగా అన్ని చూసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు పెద్ద విజయం సాధించాలండి. డెఫినెట్గా మళ్ళీ మీ దంపతులు సినిమాలు తీసి 10 మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్టు 28వ తారీఖున కీకు చిరంజీవి, కీకు అంటే ఏంటో కాదు, కిరణ్ కుమార్ ఆయన పేరు, కిరణ్ కుమార్ చిరంజీవి అనే ఒక టైటిల్తోని వస్తున్నారు. నాకు తెలిసి ఎందుకో చావులేని వ్యక్తి అనే ఒకలాంటి ఏదో ధ్వనిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. డెఫినెట్గా అదే అయ్యి ఉండొచ్చు కంటెంట్. మీరైతే డిసప్పాయింట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నాను. యూత్కి కావాల్సిన యూత్ ఉన్నాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. చూద్దరు కానీ చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.